హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోనైతే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం డిఎస్సికి సంబంధించి అకాడమీ బుక్స్ అయితే చదవాలి కదా. సో ఆ బుక్స్ అనేవి ఎలా చదవాలి ఏంటి అనేది ఒకసారి అయితే చూసేసుకుందామండి. ఇది మనకి ఈవీఎస్ 4th క్లాస్ సంబంధించి ఈవీఎస్ అనమాట. ఈవీఎస్కి ఉండే పేరేంటి, ఆ బుక్ నేమ్ ఏంటి అని అడగడం కూడా జరుగుతుందండి. సో ఆ బుక్ నేమ్ ఏంటి, అవర్ వరల్డ్ అంటే మన ప్రపంచం. ఇది కూడా మనకి బిట్గా రావడం జరుగుతుంది. సో బుక్ పైన ఉండే నేమ్స్ కూడా ఏముండాయి అనేవి చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పేపర్ ఇలా తిప్పుతూనే ఇక్కడ ఉన్నాయి కదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేవి, ఇక్కడ ఏమేమి వర్డ్స్ ఉన్నాయి, వాటి మీనింగ్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయని ప్రతి ఒక్కటి మనము బుక్ స్టార్టింగ్ నుంచి అట్టతో సహా మనము ఖచ్చితంగా చదువుకోవాలండి. సో ఇలా ప్రతి ఒక్క పాయింట్ అనేది మనము చదవాలి. ముందు మాట అనేది ఇక్కడ కూడా మనము చదువుకొని ఒకసారి ఇలా అండర్లైన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి అండర్లైన్ చేసి పెట్టుకుంటే ఆ మెయిన్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనము ఒకసారి ఇలా చూసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూసేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఉపాధ్యాయులకు సూచనలు అనేవి కూడా మనము ఈ పేజ్ అనేది చూస్తున్నాం కదండి. సో ప్రతి ఒక్కటి అనేది మనము తప్పకుండా చదవాలి. లెర్నింగ్ అవుట్కమ్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ అనేది తప్పకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి మనకి డిఎస్సికి చాలా చాలా ముఖ్యం అనమాట. ఇక్కడ చూడండి, విద్యా ప్రమాణాలు తెలుగులో కూడా ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది సెమిస్టర్ 2, అందులో ఉండేవి లెసన్స్ అన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి చదువుకోవాలి. అలాగే లెసన్ స్టార్టింగ్లో అభ్యసన ఫలితాలు, ఓకేనా ఫ్రెండ్స్, అవి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మనము చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా ప్రతి ఒక్కటి ఏది వదలకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ పిక్చర్తో సహా మనము చూసుకోవాలి. పిక్చర్స్ లైన్గా ఆర్డర్ ఎలా ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి, ఏవేవి తర్వాత ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా నేర్చుకోవాలి. అలాగే ఈ బాక్సెస్లో ఉండేవి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇలా బాక్స్లలో ఉండేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వద్దండి ఇలా బాక్స్లలో ఉండేవి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీకు ఏదైనా చదువుతూ ఉండండి, మీకు ఇంపార్టెంట్ అన్నప్పుడు వెంటనే అండర్లైన్ చేసేసుకోండి. ఇలా అండర్లైన్ మొత్తం అంతా అండర్లైన్ చేయకూడదు. ఏది ముఖ్యమైన పాయింటో చదవాలి, కానీ ఏది ముఖ్యమైన పాయింటో అది మాత్రమే మనము అండర్లైన్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ పిక్చర్స్ చూడండి. మనకి ఆప్షన్స్లో ఇవన్నీ ఒక 3 ఇచ్చి ఇంకొకటి వేరేది ఇస్తారు. వీటిలో ఏవి తాపీ మేస్త్రి వాడే పనిముట్లు అని అడుగుతారు. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. అలాగే దర్జీలు ఉపయోగించే పనిముట్లు ఏమిటి అని ఇలా కూడా అడుగుతారు. సో ప్రతి ఒక్కటి చిన్నవే కదా మనం చేసేస్తామనుకుంటే పొరపాటే. ప్రతి ఒక్కటి మనకి చాలా చాలా ముఖ్యమైన పాయింట్లే అన్నమాట. కిరాణా షాప్ని ఇక్కడ పచారీ వ్యాపారి అని అంటున్నాం చూడండి. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాక్స్లో బెజవాడ విల్సన్ అని ఇచ్చారు. అతనికి సంబంధించి ఏంటి, అతనికి ఏమి అవార్డు ఇచ్చారు అనేది కూడా మనకి ముఖ్యం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి. కుండల గురించి మనకు 6 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఇవి 6th వన్ ఫస్ట్ది ఇలా క్లమ్జీగా ఇచ్చి ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. సో ఇలా ప్రతి ఒక్కటి మనము చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్కటి ఇలా చదవాలి. ఓకేనా ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ అనేది మనము ఇలా క్లియర్గా మొత్తం ఏది వదలకుండా నీట్గా చదవాలి. మీకు తెలుసా అని ఇచ్చినవైతే ఇంకా చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి మీకు తెలుసా అనే వాటిలో ఖచ్చితంగా మనకు బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఇవి కూడా చదవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.